హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో అర్థం ఉన్న ఒక చక్కటి కథ మీ గురించి తీసుకొచ్చాను. సముద్రంలో పెద్ద తుఫాను, ఓడ బద్దలైపోయింది. ఇద్దరు బ్రతికి ఒడ్డుకు చేరారు. అదొక దీవి, ఎడారిలా ఉంది. ఏం చెయ్యాలో తోచలేదు వారిద్దరికి. భగవంతుడికి ప్రార్థన చేయడం తప్ప ఏమీ చేయడానికి లేదు అనుకున్నారు ఇద్దరు. అయితే వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవరి ప్రార్థనలు ఫలిస్తాయో తెలుసుకోవాలంటే ఆ దీవిని 2 భాగాలుగా చేసి ఒకరు ఒకవైపు, రెండో వైపు ఉండాలని నిర్ణయించుకున్నారు. మొదటివాడు నేను, రెండోవాడు నువ్వు. ఆ రోజు నేను భగవంతుడా నాకు ఆహారాన్ని ఇయ్యు అని వేడుకున్నాడు. మర్నాడు ఉదయం అతడు చూస్తే అతడికి ఒక అరటి చెట్టు మగ్గిన పళ్ళతో కనిపించింది. పాపం నువ్వుకి ఏమీ కనిపించలేదు. ఇలా ఒక వారం గడిచింది. నేనుకి ఒంటరితనం చికాకు అనిపించింది. నాకు ఒక భార్యను ఇవ్వు అని దేవుడికి ప్రార్థించాడు. మర్నాడు ఒక ఓడ తమ ఓడలాగే బద్దలయ్యి ఒకే ఒక్క అమ్మాయి ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చింది. ఇద్దరు హాయిగా కాపురం చేసుకుంటూ ఉన్నారు. పాపం నువ్వు పరిస్థితి అలాగే ఉండిపోయింది. నేను ఒక ఇల్లు, బట్టలు, ఇంకా ఆహారం ఇవ్వమని దేవుడిని ప్రార్థిస్తూనే ఉన్నాడు. దేవుడు కూడా అడిగినవన్నీ నేనుకు సమర్పిస్తూ ఉన్నాడు. పాపం నువ్వుకు ఏమీ లేదు. ఆఖరిగా నేను, దేవుడా నేను నా భార్య మా ఊరు వెళ్ళడానికి ఒక ఓడ పంపించవా అని ప్రార్థించాడు. ఆశ్చర్యం, ఓడ మర్నాడు వచ్చింది. నువ్వు ప్రార్థన ఒక్కటే దేవుడు వినలేదు కనుక నువ్వును తీసుకువెళ్ళడం అనవసరం అనుకున్నాడు నేను. అవును, వాళ్ళిద్దరూ బయలుదేరారు. సామాను సర్దుకొని ఓడ ఎక్కుతున్నారు. ఆకాశంలో నుండి భగవంతుడు అడిగాడు, నువ్వుని తీసుకువెళ్ళవా? అతడిని అలాగే వదిలేస్తావేవి అని. అప్పుడు నేను, నాకు నువ్వు ఇచ్చిన ఆశీస్సులు నావే కదా. అతడి ప్రార్థనలు నువ్వు వినలేదు కనుక అతడిని నేను తీసుకువెళ్ళడం లేదు అన్నాడు. అక్కడే నువ్వు తప్పు చేశావు. అతడు ఒకే ఒక్క ప్రార్థన చేశాడు. అతడి ప్రార్థన వినే నేను నీకు ఇవన్నీ ఇచ్చాను. అతడు నా స్నేహితుని ప్రార్థనను ఫలించాలి, అలా చెయ్యి దేవుడా అని ప్రార్థించాడు. అందుకే నీకు ఇవన్నీ సమకూరాయి అన్నాడు దేవుడు. మనకు లభించేవి అన్నీ మన ప్రార్థనల వల్ల మాత్రమే మనకు లభించడం లేదు. మన స్నేహితులు, తల్లిదండ్రులు, సహృదయులు ప్రార్థనల దీవెనల వలన మనకు దేవుని దయన పొందుతున్నాము. పక్క వాళ్ళ గురించి మంచిగా మాట్లాడకపోయినా పర్వాలేదు, చెడుగా మాట్లాడొద్దు, పక్కనే ఉండి గోతులు తీయొద్దు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.